ప్రైజ్ ది లార్డ్ అందరికీ. లెంట్ డే స్టార్ట్ అయిపోయాయి. ఈరోజు భస్మ బుధవారం అనగా యాష్ వెడ్నెస్డే. అసలు యాష్ అంటే ఈ బూడిద. అసలు ఏంటి బూడిద అనగా, గత సంవత్సరంలో మనము మట్టల ఆదివారానికి వాడిన మట్టలను మరి బూడిద చేసి ఆ బూడిదను వాడే విధానం అన్నమాట ఈ యొక్క బుధవారంలో. అది ఏ విధంగా అన్నది మనము చూద్దాం. అసలు లెంట్ డేస్ అనగా ఎన్ని? యాక్చువల్గా లెంట్ డేస్ అనగా 6 వారాలు చేసేవారు. అయితే మరి ఈ యొక్క 6 వారాల్లోని ఒక 6 ఆదివారాలను తీసేస్తే మొత్తం 36 రోజులు అయ్యేది. సో 7వ శతాబ్దంలో మరి ఇంకొక 4 రోజులు చేర్చారనమాట. అనగా ఆ 36 రోజులు ప్లస్ ఈ 4 రోజులు మొత్తం 40 రోజులు. అనగా యేసుక్రీస్తు మరి 40 దినాలు మరి యొక్క అరణ్యంలో ఆయన శోధింపబడిన యొక్క విధానాన్ని అనుసరించి దాని ప్రకారం మనం ప్రార్థనా జీవితాన్ని నడిపించాలని ఆ రోజుల్లో ఆ విధంగా వారు నిర్ణయించడం జరిగింది. మరి దీనికి చాలా కఠినంగా వారు మరి రూల్స్ పాటించేవారు ఆ రోజుల్లో. 14 నుంచి 18 సంవత్సరాల వయసు వారు మరి ఈ యొక్క లెంట్ కాలంలో ఎటువంటి మాంసము కానీ, గుడ్లు, చేపలు, అంతేకాదు పాల పదార్థాలు అనగా చీజ్ ఇలాంటివి కూడా ఏమీ తినేవారు కాదు. 18 సంవత్సరం దాటిన వారైతే ఖచ్చితంగా ఒక రోజుకి ఒక ఫుల్ మీల్ మాత్రమే తినడానికి అవకాశం ఉండేది. అనగా ఈవినింగ్ మాత్రమే. అప్పుడు కూడా మాంసము, చేపలు, గుడ్లు లాంటివి ఏవి తినేవారు కాదు. వైన్ తాగేవారు కాదు. మరి ఈ యొక్క బూడిద ఏంటి అనగా, యాష్ వెడ్నెస్డే అనగా ఈ బుధవారం రోజు ఏం చేసేవారంటే, ఈ యొక్క బుధవారం కొంతమంది ఆ బూడిదని ఆ నీటిలో కలిపి మరి ఆ యొక్క కాంగ్రిగేషన్ మీద స్ప్రింకిల్ చేసేవారు. అదేవిధంగా కొంతమంది ఆ బూడిదని క్రాస్ లాగా నుదుటి మీద రాస్తూ ఉండేవారు. మరి అసలు ఎందుకు దీన్ని వాడేవారు అనగా, కొంతమంది బాప్తిస్మం తీసుకోవడానికి ఈ లెంట్ కాలాన్ని వారు తమ జీవితంలో మరి చాలా ప్రాముఖ్యతగా పాటించేవారు. ఏ విధంగా అంటే, ఈ యొక్క యాష్ని వారి యొక్క నుదిటి మీద రాసుకొని మరి చాలా నిష్టగా దేవునితో అటాచ్ అయ్యి, దేవునితో ప్రార్థనలు ఎక్కువ గడుపుతూ, వాక్యాన్ని ఎక్కువ చదువుతూ మరి ఆ విధంగా బాప్తిస్మానికి వారు సిద్ధపడుతూ ఉండేవారు. కొంతమంది రెస్టరేషన్కి ఈ యొక్క యాష్ని వాడుకునేవారు. ఏ విధంగా అంటే, వారు పాపములో పడిపోయి లేకపోతే దేవునికి దూరమైన జీవితం జీవిస్తూ మరి సాక్రమెంట్ తీసుకోవడానికి అంటే ప్రభు బల్లని సమీపించడానికి కూడా మరి అర్హత లేని పరిస్థితుల్లో జీవిస్తున్న వారు మరి ఒకసారి దేవునితో వారి యొక్క అనుబంధాన్ని కొనసాగించడానికి ఉపయోగించుకునేవారు. గోనెపట్ట ధరించి ఒక యాష్ని వారి మొదటి మీద రాసుకునే శిలువాకారంలో ఎంతో నిష్టగా దేవునితో గడిపేవారు. దేవుని యొక్క ప్రార్థనలో, వాక్యంలో, విశ్వాసంలో ఎదుగుతూ ఏదైతే దేవునికి వారికి మధ్యన ఏ పాపమైతే అడ్డుబండగా ఉందో, ఏ బలహీనత అయితే అడ్డుబండగా ఉందో, అది క్రీస్తు యొక్క సమీపంలోకి వచ్చి వారు క్రీస్తుని అనుసరిస్తూ వాటి నుండి బయటికి రావాలని వారు ఆ విధంగా చేసేవారు. ప్రియమైన వారులారా, ఈ రోజుల్లో కూడా చాలామంది చేస్తున్నారు. ఎలా అంటే 40 రోజులు కొన్ని విధానాలకి దూరంగా ఉంటారు. మరలా 40 రోజులు దాటంగానే మరలా పాత జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. ఆ విధంగా కాకుండా మన పూర్వీకులు ఏ విధంగా చేశారో అనగా, రెస్టరేషన్ ఏ విధంగా జరిగించారో వారు దేవునితో అనుబంధాన్ని, ఆ విధమైన తపనతో, ఆ విధమైన ఆలోచన విధానంతో మనము ఈ యొక్క లెంట్ డేస్ని పాటించాలి. ప్రియమైన వారులారా, అంతేగాని ఇదొక ఆచారంగానో లేకపోతే 40 రోజుల దీక్షగానో కాదు. మన జీవితాన్ని దేవునితో మనకున్న అనుబంధాన్ని తెంపేసుకున్న మన అనుబంధాన్ని తిరిగి మరలా పునరుద్ధరింపజేసుకోవడానికి మనం చేసే ప్రయత్నముగా ఈ లెంట్ డేస్ని మనం ఉపయోగించుకోవాలి. కనుక లెంట్ డేస్ని పాటిస్తున్న వారు దీనిని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.